బాడీ ఫిట్గా ఉండడానికి ట్రై చేసారు. మాకు నచ్చిన డ్యాన్స్ నేర్పించారు, చదువు కోసం కంప్యూటర్ నేర్పించారు. ఈ సమ్మర్ క్యాంపు 15 రోజుల్లో చాలా ఉపయోగపడింది. ధన్యవాదాలు. ప్రైవేట్గా కంప్యూటర్కి కానీ అక్కడ 1200 నుంచి 1300 వరకు ఫీజు తీసుకున్నారు. ఆ టైంలోనే నాకు ఈ క్యాంపు మా టీచర్ చెప్పిండు, బాగా మంచి అనిపించింది. థ్యాంక్ యూ సార్. పేరు సుష్మాశ్రీ. నిజంగా చాందినాక చెప్పినట్టుగా ఈ సమ్మర్ హాలిడేస్లలో ఏం చేయాలో అర్థం కాలేదు. ఈ వేసవి శిక్షణ శిబిరాల గురించి తెలిసిన వెంటనే మా అమ్మని తోలుకొని నేను ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి రావడం వల్ల యోగా నేర్చుకున్నాను, కంప్యూటర్ నేర్చుకున్నాను, డ్యాన్స్ నేర్చుకున్నాను. ఇందులో నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ధన్యవాదాలు. ఇప్పుడు సార్ నాకు ఎన్నో స్కూల్ చూపించారు. నా వర్క్ బాగుంటుంది ఎడ్యుకేషన్ కూడా. పోయిన సంవత్సరం కూడా అన్నాడు, అంటే నాకు ఇప్పుడు వీలు కాలేదు. వేరే స్కూల్స్ మార్నింగ్ ఒకటి ఈవినింగ్ క్లాసెస్ ఉన్నాయి కదా, అప్పుడు రాలేదు. ఇప్పుడు పెద్దవాళ్ళు వాళ్ళ మాట వించక సార్ ఓకే అని చెప్పిన వస్తున్నాం. ఇంకో విషయం ఏంటంటే ఆడపిల్లలకు పట్టుదలతోనే 5 సాంగ్స్ కంపోజ్ చేసేది. 2 క్లాసికల్ 3 ఫోక్ సాంగ్స్. బాయ్స్ ఉన్నారు 3 వాళ్ళకి సిగ్గు బాగా, అయినా కానీ ఒక హాఫ్ సాంగ్ అయితే ప్రాక్టీస్ చేసేది. ఈజ్ గుడ్. కొన్ని స్కూల్లో బాయ్స్ కూడా రారు, కానీ మన స్కూల్లో గురువు చెప్పే విధానంతో పిల్లలు కూడా సక్రమంగా నేర్చుకుంటారు. కానీ ఆడపిల్లలు చాలా చక్కగా చేశారు. ఎప్పటికీ నటరాజ రామకృష్ణ వారి ఆశీస్సు వాళ్ళకు ఉండాలి. వాళ్ళు అంచెలంచెలుగా ఎదిగి డిగ్రీలు, టీచర్లు, ఆఫీసర్స్ కావాలని నా యొక్క కోరిక. ఎప్పటికీ ప్రతి క్యాంప్లో కానీ ప్రోగ్రామ్స్లో కానీ మీరందరూ రావాలి. నెక్స్ట్ మనకు ఆగస్టులో మండల గేమ్స్ వస్తాయి. అప్పటికి మీరందరూ స్వాగతం పలుకుతున్నాం శైలేందర్ గారికి. మరియు సార్ మనకు అనేక కార్యక్రమాల్లో మనకు నిర్వహించారు. డ్రగ్స్ ఫ్రీ దాని మీద కూడా అనేక కార్యక్రమాలు నిర్వహించారు. ఇంకా స్టేషన్ హౌస్ మీద కూడా అనేక అవగాహన కల్పించారు. ఇప్పుడు మనం ప్రతి ఇన్స్టిట్యూషన్లో కూడా డ్రగ్ ఫ్రీ గురించి డిక్లరేషన్ కూడా ఇచ్చాము. అన్ని కూడా మనం నమోదు చేసాం సార్. అన్ని టోటల్ ఇక్కడ ఉన్న 48 పాఠశాలలు డ్రగ్ ఫ్రీ అయినట్టు ప్రతిజ్ఞ చేస్తూ దాన్ని అప్లోడ్ చేయడం జరిగింది. దాన్ని కూడా అమలు చేయడానికి కూడా మనము స్థానికంగా పాఠశాలలో కూడా కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి కూడా ఎవరైనా పిల్లలు సిగరెట్ కానీ డ్రగ్స్ కానీ దానికి అడిక్ట్ అయితే సిగరెట్గా తెలియజేయాలి. ఓకే. సో ఈ సందర్భంగా మరి చేసినటువంటి మన గౌరవ ఎస్ఐ గారిని ముందుగా సన్మానించుకోవడం కదా. సో వాటితో పాటు పట్టాభిరామం, ఇట్లా అది వ్యక్తిత్వ వికాసం ఇవన్నీ కూడా ఇంపేయడం జరిగింది. మీరు అన్నీ పాటించాలి. సో ఈ సందర్భంగా మేడం మన పాఠశాల అమ్మాదర్శ పాఠశాల చైర్పర్సన్ లత గారిని మాట్లాడవలసింది కోరుతున్నాను. అందరికీ నమస్కారం. రాజేశ్వర్ సార్ అందరికీ నమస్కారం. ఎందుకంటే హెచ్ఎం సార్ బాగా కష్టపడ్డాడు. నేను చూసుకున్నా సమ్మర్ క్యాంప్ అని ఎండలు ఎదగకుండా పిల్లల్ని చేసి గ్యాదర్ చేసి డ్యాన్స్ ప్రోగ్రాంలో పాల్గొనేటట్లు యోగా అంటే ఫిట్గా ఉంటేనే డ్యాన్స్ చేయగలుగుతాం, చదువుకోగలుగుతాం. ఫిట్ కాదా ఫస్ట్. వాళ్ళ ముగ్గురు కూడా కష్టపడ్డందుకు వాళ్ళకు థ్యాంక్ యూ. సార్ కూడా బాగా కష్టపడ్డాడు. మీరు ప్రతి సమ్మర్ క్యాంప్ ఏ క్యాంప్ పడ్డా కానీ కంపల్సరీ పాల్గొనాలి. ఏది పడ్డా కానీ కంపల్సరీ అందరు పాల్గొనాలి. అందరికీ థ్యాంక్ యూ. వచ్చిన వాళ్ళకు అందరికీ నమస్కారం. రాజేశ్వర్ గారికి మరియు తదితర స్టాఫ్ అందరికీ కృతజ్ఞతలు. ఫస్ట్ ఈ ప్రోగ్రామ్ నన్ను బాగా చేసినందుకు. ఎస్పెషల్గా పిల్లలకి సమ్మర్ హాలిడేస్ రాగానే చదువు పక్కన వాడేసి ఆటలు పాటలు వినోదాలకు అలవాటు పడిపోయి బుర్ర మొద్దు వారిపోతుంటుంది. అట్లా జరగకుండా ఎప్పుడైతే ఈ కొంత టైంని కూడా యూటిలైజ్ చేసుకున్నట్టు కృషి చేసినందుకు మీరు అందరూ కూడా వీళ్ళకి రుణపడి ఉండాలి. ఎందుకంటే మనకు మోటివేషన్ అండ్ మనకు ఒక ధ్యాస మరల్చకుండా ఇదే చదువుకోవాలని ప్రోత్సహిస్తూ మనల్ని హీరోగా తీసుకొచ్చి ఎస్పెషల్ పిల్లలకు ఏమిటంటే సమ్మర్ కంప్లీట్గా ఎంజాయ్ చేద్దాము, తిరుగుదాము, ఇంటికాడ పడుకుందాం అన్నట్టు అయిపోతారు. కాకపోతే ఇది బెస్ట్ ఆపర్చునిటీ అంటారు. ఎందుకంటే స్కూల్ ఉన్నప్పుడు ఒక రోజు మొత్తంలో మనకు ఖాళీ సమయం అనేది దొరుకుతుందా? పొద్దున్న చేస్తే ఆసర వస్తారు, మ్యాథ్స్ లెక్కల టీచర్ వస్తాడు అది చెప్తారు, సోషల్ టీచర్ వస్తారు సోషల్ చెప్తారు, సైన్స్ టీచర్ సైన్స్ చెప్తారు. అసలు ఇన్నది అర్థం చేసుకోవడానికి టైం ఉన్నది.
ఇంకా ఇంకా అర్థం చేసుకున్న తర్వాత డౌట్లతో మన డౌట్లు క్లారిఫై చేసుకొని ఇంటికి పోయిన హోంవర్క్ చేసుకొని ఫెయిర్ నోట్స్ కంప్లీట్ చేసుకొని అసైన్మెంట్లకు ప్రిపేర్ కావాలి, యూనిట్ టెస్ట్లకు ప్రిపేర్ కావాలి, స్లిప్ టెస్ట్లకు ప్రిపేర్ కావాలి, వాటర్ అనేసరికి మొత్తం సమయం అంతా పోతుంది. అవునా? తెలిసి స్టార్ట్ అవుతుంది, తెలియకుండానే ఇయర్ అయిపోతుంది. అంతే కదా? కాబట్టి సమ్మర్ అనేది గ్రేట్ ఆపర్చునిటీ అన్నట్టు. మనకి ఏం లేదు, సమ్మర్లో ఒక పొద్దున 2-3 గంటలు గవర్నమెంట్ ఏం చేస్తాను ఇట్లాంటి స్కీమ్స్ ల్యాండ్ చేస్తాను అన్నట్టు. ఇట్లాంటి పొద్దున స్కిల్ డెవలప్మెంట్, మనకు అవసరం ఉన్న విషయాల మీద పట్టు సాధించడానికి, నెక్స్ట్ హుషారుగా ఉండడానికి, ఆ ఫ్లో మిస్ కాకుండా ఉండడానికి, ప్రతిరోజు స్కూల్కి పోవడం, నేర్చుకోవాలనే ఆ ఉత్సుకత అనేది మిస్ కావద్దనడానికి ఇట్లాంటి ప్రోగ్రామ్స్ లాంచ్ చేసి ఎవరెవరి ఇంట్రెస్ట్ దేని మీద ఉన్నది, ఎవరెవరికి ఏ స్కిల్స్ ఉన్నాయని ఈ టైంలో బయటపడుతున్నట్టు. ఫర్ సపోజ్ ఇప్పుడు కొన్ని కోర్సెస్ పెట్టి వీళ్ళు, కానీ అన్ని కోర్సెస్లో అందరికి పేరు ఇచ్చిర్రా? యోగాకి ఎంతమంది ఇచ్చారు? అందరు ఇచ్చారు. ఓకే, మార్నింగ్ యోగా ఇస్ ఫైన్. కంప్యూటర్ ఎవరెవరు ముందుగా లేపాలి, అందరు ఇచ్చిర్రా? కంప్యూటర్ కూడా ఓకే. ఇంకేమున్నది? డ్యాన్స్కి ఎవరెవరు ఇచ్చారు? కొంతమంది ఇవ్వలేదు. చూసినాం అంటే ఒక్కొక్కటి సెక్టర్ చెప్తే కొంతమంది డౌన్ ఉన్నాయి, కొంతమంది అప్ ఉన్నాయి హ్యాండ్స్. అవునా? అంటే ఇప్పుడు ఏమవుతుందంటే మీ ఇంట్రెస్ట్ అంటే పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది బయటకు వస్తానండి ఇట్లాంటి ప్రోగ్రామ్ల మీద. కొందరికి యోగా అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది, చిన్నప్పటి నుండి యోగా చేసి మాస్టర్స్ హ్యాండ్ ఉంటారు. కొందరికి కంప్యూటర్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఈ కంప్యూటర్ ఇంట్రెస్ట్ ఉన్న విషయాలు నేర్చుకుంటే ఏమవుతాయంటే పెద్ద అయిన తర్వాత ఆ సెక్టర్ కూడా అవకాశం పెట్టుకుంటారు అన్నమాట. అదే కొందరికి డ్యాన్స్ అంటే ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది, కొందరికి ఫిజికల్ యాక్టివిటీస్ స్పోర్ట్స్ అంటే ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. సో ఈ టైంలో ఏమవుతాయంటే ఎవరెవరి స్కిల్, ఎవరెవరి పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది బయటకు రావడం జరుగుతుంది. అంటే మీరు టైం తీసుకునే పీరియడ్ అనేది నన్ను అడిగితే అంటే మీలో స్కిల్ ఏది ఉంది, మీ ఇంట్రెస్ట్ ఏమైనా ఉంది, ఏదైనా మీకు అంటే ఏం కావాలని కోరుకుంటున్నా అనేది ఈ పాయింట్ ఆఫ్ టైంలో మీకు తెలిసే అవకాశం ఉంటుంది అన్నమాట. సో ఇట్లాంటివి నేర్చుకుంటూ ఉంటే ఏమైందంటే బ్రెయిన్ యాక్టివ్ ఉంటుంది. బ్రెయిన్ యాక్టివ్ ఉంటే మనం మంచిగా సెట్ కావడానికి, మంచి ఫ్యూచర్లో మంచిగా హై ర్యాంక్లో సెట్ కావడానికి బాగుంటుంది అన్నమాట. తల్లిదండ్రులు కూడా అందరు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. నేర్చుకున్నారా మరి ఎంతో కొంత? యోగా నేర్చుకున్నా మంచిగా? కంప్యూటర్స్ నేర్చుకున్నా? డ్యాన్స్ అన్నీ నేర్చుకున్నారా? అయితే అయిపోయింది ఇయర్కి. మరి స్కూల్స్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి? రైట్. మరి ఇంకేంది, ఒక 20 days ఉన్న టైం మీకు అంతే. ఇక 20 days అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అట్లా పోయి సరదాగా ఎంజాయ్ చేసేదంటే తర్వాత మళ్ళీ రోజు రొటీన్ ఇక స్టార్ట్ అయితే స్కూల్స్. సరేనా? బాగా చదువుకోవాలి అందరు. ఓకేనా? ఆల్ ద వెరీ బెస్ట్. అందరు మంచిగా చదువుకోవాలని కోరుకున్నా. సరే మరి బాయ్. శ్వాస గట్టి పీల్చుకోండి. హోల్డ్ యువర్ బ్రీత్, స్లోలీ ఎక్సేల్. బ్యాక్ బోన్ స్ట్రైట్ పెట్టండి. సరే కూర్చోండి.